ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21 నుండి నేను చదువుతూ ఉన్నాను. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యెహోవా కృపగలవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మరి మాటలు పలుకుతున్నప్పుడు ఇర్మియా అంటాడు కదా, అయ్యా నీవు కృపగలిగిన వాడివి. అంతేకాదు ఈ మాట పలుకుతున్నప్పుడు ఇర్మియా యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇర్మియా మరి ఇంకా అతను జైల్లోనే ఉన్నాడు, శ్రమలోనే ఉన్నాడు, ఇంకా విడిపింపబడలేదు, ఫ్రీ కాలేదు, ఇంకా జైల్లోనే ఉన్నాడు. కానీ ఆ శ్రమల మధ్యలోనే ఇర్మియా అంటాడు, నీవు కృపగలిగిన దేవుడు అని దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గల కారణం ఏంటి అంటే, ఇర్మియా అంటాడు కదా, అంతకుముందు వరకు దేవుణ్ణి నానా మాటలు కూడా అన్న పరిస్థితులు ఇర్మియాలో కూడా ఉన్నాయి. తను కలిగిన శ్రమను బట్టి తాళలేక కొంచెం దేవుని మీద అప్పుడు సనిగినటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అతని నోట కృప అనే పదాన్ని ఎప్పుడైతే పలికాడో, అతనికంట ఒక ఆశ కలిగింది, తనలో ఒక ఆశ కలిగింది. ఆ ఆశను బట్టి అంటాడు కదా, అయ్యా నీ కృప చేత, నీ కృపా సమృద్ధిని బట్టి, నీ కృప చేత అని ఆ పదాన్ని వాడడం జరిగింది. ఎప్పుడైతే కృప అనే పదాన్ని వాడాడో అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అతను జైల్లో నుంచి విడిపించబడ్డాడు. అంతేకాదు ఆ కృప ఎప్పుడైతే అతని నోట పలకబడిందో, ఆ కృప ఏం చేసిందంటే అతన్ని జైల్లో నుంచి విడిపించడమే కాకుండా ఆ తరువాత దినాలలో అతనికి జీవితకాలం అంతా, ఏదో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ శ్రమలో నుంచి విడిపించబడిన తర్వాత జీవితకాలం అంతా కూడా అతనికి ఏదేది కావాలో, తినుటకు ఆహారం కావచ్చు, ధరించుటకు వస్త్రాలు కావచ్చు, సమస్తాన్ని దేవుడు ఇర్మియాకి తన జీవితకాలం అంతా తన అవసరాలను తీర్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో అంటే అతని చరిత్రను మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలపు వేళ కృప సమృద్ధిని బట్టి అనే మాటను మనం చూస్తే, దేవుడు కృపగలిగిన వాడు. ఆ కృప యొక్క ఔన్నత్యం ఎంతటిదంటే, మన జీవితంలో డబ్బును బట్టి మనం ఒకవేళ మరి అపజయం పాలు కావచ్చు. మన దగ్గరున్న డబ్బున్నా మన జీవితంలో మరి జయాన్ని పొందలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనుషులు వలన మనం ఒకవేళ మరి మనుషులను బట్టి అపజయం పాలు కావచ్చు, డబ్బును బట్టి అపజయం పాలు కావచ్చు, మనకున్న ఒకవేళ సోర్సెస్ అవేవైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనకున్న శక్తి కావచ్చు, మనుషులు కావచ్చు, మనకున్న దేనిని బట్టేనో మనం ఫెయిల్ అవుతామేమో. కానీ మన జీవితాల్లో ప్రభు కృప మన జీవితాలు ఎప్పటికీ కూడా మనం ఫెయిల్ కానివ్వదు, ఫెయిల్ కాదు కూడా ఆయన కృప. కనుక దీన్ని ఒక మాటలో చెప్పాలంటే, మరి లండన్లో ఉన్నటువంటి వారు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లాండ్ దేశస్తులు ఏం చేసేవాళ్ళంటే, అదనాల్లో ఆఫ్రికా దేశస్తుల్ని, ప్రాముఖ్యంగా ఆఫ్రికన్స్ని కొంతమంది చాలామందిని అడవుల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళని జంతువులను ఎలా అయితే వేటాడి పట్టుతారో అట్లాగే మనుషుల్ని వాళ్ళు వేటాడి పట్టుకొని వాళ్ళ దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక 17 ఏళ్ల చక్కటి కుర్రవాడు ఆఫ్రికా దేశస్తుడు వాళ్ళ స్నేహితులతో కలిసి వాళ్ళంతా కూడా మరి అడవిలో తిరుగుతూ ఆడుకుంటున్న సందర్భంలో వాళ్ళందరినీ పట్టుకొని మరి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశస్తులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి మరి వాళ్ళందరినీ బంధించి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే షిప్లో వేసుకొని వాళ్ళని ఆ సముద్ర ప్రయాణ మార్గంలో కూడా వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కాళ్ళని చేతుల్ని కట్టేసి కుక్కల్లాగా మొత్తం పూర్తి కట్టేసేసి వాళ్ళని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మరి కదలడానికి లేకుండా మరి వాళ్ళని మరి ఎలా ఉండేదంటే వాళ్ళ పరిస్థితి అక్కడే, ఇక అన్నీ ప్రతి పరిస్థితి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మరి వాళ్ళ యొక్క కనీసం ఇక
ఏదైనా కూడా ఇక వాళ్ళ కదిలి వెళ్ళడానికి లేకుండా అక్కడే మలమూత్ర విసర్జనలు మొత్తం అక్కడే జరిగిపోతా వాళ్ళ పరిస్థితులు అంతే కంపు కొట్టుకుంటా అన్ని దినాల ప్రయాణాలు వాళ్ళు అక్కడ కదలడానికి లేక కొన్నిసార్లు ఏమయ్యేదంటే అవి భరించలేక చాలామంది ప్రయాణంలోనే చనిపోయేవాళ్ళు. చనిపోతే వాళ్ళని తీసి ఇసిరేసి సముద్రంలో పడేసేవాళ్ళు. మరి ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో మరి వాళ్ళు ఉండడం జరిగింది. చూడండి, ఆ రోజు ఇర్మియా కూడా తినుటకు ఒక్క రొట్టెన మాత్రమే ఇచ్చినటువంటి ఆ భయంకరమైన జైల్లో ఇర్మియా కూడా మగ్గిపోయాడు. అయితే ఇది ఇక్కడ ఇట్లాగే వాళ్ళ యవనస్తులందరినీ కూడా మరలా బంధించి అట్లాగే తీసుకుని వెళుతున్నప్పుడు మరి ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే మరి ఈ ఆఫ్రికా దేశస్తులది ఒక భాష, మరి వాళ్ళు ఇంగ్లాండ్ దేశస్తులు వాళ్ళు వేరే భాష కదా. కనుక ఈ నల్లవాళ్ళకి నల్లవాళ్ళ భాష తెలిసి మరలా వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళతో వాళ్ళ ఇంగ్లాండ్ దేశస్తులతో మాట్లాడగలిగే వాళ్ళు ఒకడు వాళ్ళ మధ్యలో ఉన్నాడనమాట. వాడు ఏం చేశాడంటే వీళ్ళందరిని ఎక్కడైతే బంధించారో అక్కడ కూర్చొని దేవుని కృపని గురించి పాట పాడడం ప్రారంభించాడు. దేవుని కృపని దేవుని కృపని గురించి పాట పాడి ఆ తర్వాత ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి లేచి మరలా అతని పనులు చూసుకోవడానికి వెళుతుంటే ఈ 17 ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే అతనిని అడిగాడు, నువ్వు మాట్లాడే ఆ కృప అనే గ్రేస్ అంటున్నావు కదా, దాని యొక్క దానికి అర్థం ఏంటి అని అంటే, నాకు కూడా అంతగా తెలీదు, నీవు దాన్ని నీకే తెలుస్తుంది, దాన్ని అడిగి చూడు అని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. నాకు తెలియదు, నువ్వు అడిగి చూడు అని చెప్పే మాట అతని హృదయంలో పడిపోయింది. అయితే అతను ఏం చేశాడంటే, నాకు ఈ గ్రేస్ అనేది ఏంటో నాకు తెలియదు, కానీ అతని పాటలో ఏదో ఇది ఉంది, కానీ అతని పాటలో ఒక మాట అన్నాడు, జీసస్ అని పలికాడు కనుక, అంటే జీసస్ అనే దేవునికి సంబంధించింది అనుకుంటా ఇది. కనుక ఆ రోజు నుండి అతను ఏం చేశాడంటే, అది అడుగు నువ్వు చూస్తావు అన్నాడు కదా, కనుక ఆ రోజు నుంచి గ్రేస్ అని అనడం ప్రారంభించాడు. అంటే కృప అని ఆ దినం నుంచి తన జీవితంలో ఆ పదాన్ని అనడం ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే, మరి ఇతన్ని ఆ యొక్క ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత ఈ స్లేవ్స్ అందరిని ఏం చేస్తారంటే మార్కెట్లో పెట్టేసి, అప్పుడు ఎవడైతే బ్రతుకుంటాడో వాడిని తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టి మరి వాళ్ళు కావాల్సిన వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఒక రోజున ఇతన్ని కూడా తీసుకుని వెళ్ళి మార్కెట్లో పెడితే మరి ఒక గొప్ప ధనవంతుడు, చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు గుర్రం మీద వచ్చి ఇతన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. బానిసగా తీసుకెళ్ళిన తర్వాత అతనికి మరి ఎలాంటి పనిష్మెంట్ అంటే, ఒక కుక్కలాగా వాళ్ళ ఇంట్లో ఒక కుక్కలాగా ఏం చేశారంటే అతన్ని బయటే కట్టేసేసి ఆ బయట పనులన్నీ చేస్తాడు, కానీ కుక్కలాగా మళ్ళీ చైన్స్ వేసి అట్లా బిగించి పెట్టేవాళ్ళు. కుక్కలాంటి ఆ పనిష్మెంట్ ఇచ్చేసి ఒక కుక్కలాగా దాదాపు చాలా సంవత్సరాల కాలం అలాగే ఉంచారు. కానీ ఇతని నోట మాత్రం ఒకే మాట, కృప గ్రేస్ అని ఎప్పుడు కూడా అతని పదము నోటి నిండా అదే పదంతో నింపబడిపోయింది. ఎప్పుడు కూడా అది మా మాటను మాట్లాడుతూ విశ్వసిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే జరిగింది ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపు అతనికి ఒక 25 ఏళ్ల వయసు వచ్చేసింది. ఆ సమయంలో అతని యొక్క ప్రవర్తన, అతని పనులు ఇవన్నీ గమనించినటువంటి ఆ యొక్క యజమానుడు ఏం చేశాడంటే, ఆ చైన్స్ అన్ని తీసేసి ఇతన్ని ఇలా బంధించాల్సిన అవసరం లేదు, చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ఆ చైన్స్ అన్నీ తీసేసి అతనికి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రశాంతంగా తిరుగుతూ చక్కగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, ఒకనొక సమయాన్న తన యజమానుడికి మరి ఒక హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు. ఇతను ఏం చేశాడంటే, భుజాన్ని వేసుకొని పరుగులు పెడుతూ హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని ఆ భయంకరమైన ప్రమాదంలో నుంచి మరి తప్పించడం జరిగింది. అప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఒక్క అరగంట గడిస్తే కనుక నీవు తప్పకుండా చనిపోయేవాడివి, మరి ఇతను నిన్ను కాపాడాడు అని అన్నప్పుడు అతను మరి ఎంతో కృతజ్ఞత కలిగి, అంతేకాకుండా ఆ ధనవంతుని యొక్క కుమారుడు, భార్య, వీళ్ళ ఒకే ఒక కుమారుడు అతనికి ఉన్నాడు, వాళ్ళంతా కూడా వచ్చి మరి ఇతనికి చాలా థ్యాంక్స్ చెప్పి, నీ వల్లే మా నాన్నగారు బ్రతికారని అతన్ని ఘనపరచడం జరిగింది. ఆ సమయంలో అతను చెప్పిన మాట ఏంటంటే, ఆ కుర్రోడు చెప్పిన మాట, నేను కాదు, ఆ గ్రేసే వచ్చి మిమ్మల్ని కాపాడిందని చెప్పాడు. అప్పుడు గ్రేస్ ఏంటి అని అంటే, ఏమో తెలీదు, ఈ గ్రేస్ అనే పదాన్ని
తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని ఆ యొక్క ఆ యొక్క ధనవంతుని కుమారునితో ఈ యొక్క యవనస్తుడు చెప్పడం జరిగింది. తన జీవిత చరిత్ర అంతా చెప్పాడు, ఆ కృపను ఎలా నమ్ముకుంటూ వచ్చాడు. ఆ సమయంలో ఆ ధనవంతుడి కుమారుడు చెప్పాడు, ఇది ఏంటంటే ఈ గ్రేస్ అనేది ఫ్రమ్ గాడ్ అని చెప్పాడు. దేవుని దగ్గర నుంచి ఇది వస్తుంది, ఇది దేవుని కృప అంటే ఇది అని వివరం చెప్పినప్పుడు ఇక ఆ రోజు నుంచి దేవుని కృపని మరింతగా స్తుతిస్తూ మరి రావడం జరిగింది. అయితే దినములు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇతన్ని ప్రేమిస్తూ ప్రారంభించారు, ఇతన్ని ఘనపరచడం, ఇతన్ని బట్టే కదా ఇలాంటి మేలు జరిగిందని చక్కగా అతను చూస్తూ ఉన్నారు. ఇంకా ఘనత కలిగింది. అయితే ఒకానొక దినాన ఆ యొక్క ధనవంతుని కుమారుడు ఆ ఫ్లైట్లో వస్తూ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే ఒక రోజున ఒక చర్చికి ఇతన్ని తీసుకుని వెళ్ళి, ఈ బానిసపిల్లోని తీసుకుని వెళ్ళి ఆ చర్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించి, అద్భుతం ఏంటంటే నా కుమారుడు చనిపోతాడని నాకు తెలియదు, కానీ ఇది ఎరిగిన దేవుడు మరొక కుమారుడిని నాకు ఇచ్చాడు కనుక ఇతని నేను కుమారునిగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పేసి ఆ కుమారుడిని మరి ఆ యొక్క బానిసని మరి తన కుమారునిగా స్వీకరించి, అంతేకాకుండా తన యావదాస్తికి అతనే వారసుడిగా అతనిని మరి నిర్ణయించి అతనిని కుమారునిగా అంగీకరించడం జరిగింది. అందుకే అంటాడు అతను, ఇదంతా కృప వల్లనే కలిగింది అని. కనుక దేవుని కృప ఎవరి జీవితంలోనైతే మరి కుమ్మరించబడుతుందో ఆ కృప వారికి అన్ని విషయాల్లో తోడై మరి వారి స్థితిగతులను మారుస్తుంది. మన యొక్క ప్రతి పరిస్థితిని మార్చేది కృప. కనుకనే ఉదయకాలపు కృప కొరకైనటువంటి ప్రార్థన చాలా ఉన్నతమైనది. కనుక కృప చాలా శ్రేష్టమైనది. కనుక నీ జీవితంలో కృప ఉంటే చాలు, నీ జీవిత పరిస్థితులన్నీ మార్చబడతాయి. అందుకే ఇర్మియా అంటున్నాడు, అయ్యా తెలియక నేనేదో అన్నాను, కానీ నీ కృపను ఎప్పుడైతే నేను కోరుకున్నానో నాలో ఒక ఆశ కలుగుతుంది. నీవు అనుదినము మా పట్ల వాత్సల్యత కనపరిచే దేవుడివని, నీ కృప చేత మరి నా జీవితంలో ఒక ఆశ కలిగింది, నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను అన్నప్పుడు అతను ఎప్పుడు స్తుతించాడంటే ఇంకా శ్రమలోనే ఉన్నాడు, శ్రమలో నుంచి విడుదల పొందలా, అయినా కృపను బట్టి దేవుడిని స్తుతించినప్పుడు అతనిని దేవుడు శ్రమలో నుంచి విడిపించి అతనిని మరి సంపూర్ణంగా అతను చనిపోయేంత వరకు కూడా అన్ని అవసరాలను దేవుడు తీరుస్తూ ఇర్మియాని దేవుడు ఆశీర్వదించలేదా? కనుక ఈ ఉదయకాలం మనమంతా కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభా నీ కృప ఉంటే మా జీవితాల్లో ఉన్నతమైన మేళ్ళు కలుగుతాయి. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కృప అనేది చాలా ఉన్నతమైన విలువైన అనుభవం. పరిశుద్ధురా ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ నీ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమేనయ్యా, నీ కృప యొక్క ఔన్నత్యం ఏంటో, నీ కృపలో కలిగే దీవెనలు ఎలాంటివో మాకెంతో శ్రేష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. కనుక ఉదయకాలపు వేళ నాయన మా జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటున్నామయ్యా. మా జీవితంలో ఏదైనా మా జీవితంలో ఫెయిల్ కావచ్చు, కానీ నీ కృప మా జీవితంలో ఎప్పటికీ కూడా మా జీవితాల్లో ఫెయిల్ కాదు నాయన. కనుక నాయన నీ కృప మాకు కావాలి నాయన. కృప లేనిదే క్షణమైనా మేము బ్రతుకులేము. నీ కృప చేత మమ్మల్ని నింపండి. ఆ యొక్క నీగ్రో యవనస్తుడు తండ్రి తన జీవితంలో కృప యొక్క ఔన్నత్యం ఏంటో తెలియకుండానే ప్రభా కృపను ఘనపరుస్తూ కృప మీద ఆనుకున్నప్పుడు అతని జీవితాన్ని మీరు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు కదా నాయన. బానిస బ్రతుకులో నుంచి విడిపించి కుమారునిగా అతన్ని హెచ్చించిన గొప్ప దేవుడు అయ్యా. ఈ ఉదయకాలపు వేళనైనా మేము కూడా నీ కృప మీద ఆనుకుని నేను స్తుతిస్తూ ఉండగా కృపచేత మా జీవితాలను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నామయ్యా. నిశ్చయంగా ప్రార్థనలు ఏకీభించిన బిడ్డల జీవితాల్లో మీ గొప్ప కార్యాలను జరిగించండి. అలాగునే తండ్రి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ కూడా కృపనివ్వండి. అలాగే తండ్రి సమస్యలు శోధనలో నుంచి ప్రతి వారి కుటుంబాలను విడిపించి కన్నీళ్లను తొడవండి. అలాగే తండ్రి ఈ ఉదయకాలాన్ని జ్ఞాపకం చేసుకునండి. పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని నిండారులుగా మీరు దీవించి కృపాక్షేమాలను నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన కృపచేత మీ జీవితాల్లో దేవుడు సమృద్ధి అయిన కృపతో మీ జీవితాలని నా దేవుడు నింపి నడిపించును గాక. ఆమేన్.